హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని జనాంగులకు, ప్రజలకు నా వందనాలు. మరి దేవుని చేత దీవింపబడాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటయే ప్రాముఖ్యం. ముఖ్యంగా మత్తయి 6:33 అన్న వచనం చాలా ప్రాముఖ్యమైనది. 6:33 మత్తయిలో అన్నది ఏమంటే, మొదట నా నీతి, నా రాజ్యము వెదుకుడి, దాని వెంబడి మీకు అన్నీ వస్తాయి అన్నాడు దేవుడు. అంతేకాదు, ఆ విధంగా మనం చేస్తే దేవుని చిత్తంను జరిగించిన వారమై దేవుని యొక్క శక్తిని పొందిన వారమవుతాం. ఎలాంటి శక్తి దేవుని దగ్గరికి వెళ్ళి పొందుతాము? మత్తయి 16:18-19 ఏముందంటే, మీ ఎదుట పాతాళపు ద్వారాలు నిలబడజాలవు, ఈ రాయి పైన నేను నా టెంపుల్ని కడుతున్నాను అన్నాడు. ఏది మీరు భూలోకంలో బంధిస్తారో అది నేను పరలోకంలో బంధిస్తాను, ఏది మీరు భూలోకంలో విడుదల చేస్తారో అది పరలోకంలో విడుదల చేస్తాను. ఎంత గొప్ప మాటలు! అంతేకాదు, మీరు ఏది అడిగినా అది చేస్తాను, బంధకంలో ఉన్న ప్రతిదీ తీసేస్తా అంటున్నాడు. సింహాలని, కొదుమ పాములని తొక్కోతారు, సైతాను శక్తులన్నిటి మీద మీకు అధికారము కలది. ఇది మీకు తెలియాలి. అది యేసు నామంలో మీరు అడగాలి. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ యొక్క సమస్య ఉన్నది అని చెప్పి యేసు నామమున విడుదల కానుకాక అంటే అది అవుతుంది. అంతేకాని మీరు ఏ దానికి చింతించే అవసరము లేదు. నా మీద భారం వేసిన ప్రతి బిడ్డ నేను కాపాడుతా అని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. అద్భుతమైన దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మరి తండ్రి, మీ యొక్క గొప్ప శక్తిని బట్టి వందనాలు. ఇన్ జీసస్ నేమ్.